అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక మనం ఇక్కడ గుడ్లతో పులుసు చేస్తున్నాను. మా రాయలసీమ గుడ్ల పులుసుకి నేను ఏమేమి తీసుకున్నానో చూడండి, అన్నీ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఎంత బాగుంటుందంటే పులుసు ఇలా చేసామనుకోండి, ఈ మసాలాలు ఇవన్నీ యాడ్ చేయాలి. ఇక్కడ మాత్రం ఆల్రెడీగా నేను గుడ్లు పెట్టేశాను, మరుగుతున్నాయి గుడ్లు, అంటే ఉడుకుతున్నాయి. మరగడం వేరు, గుడ్లు ఉడకడం వేరు కదా. ఇక్కడ నేను ప్యాన్ పెట్టేశానండి. పెన్నం అంటారు, రాయలసీమ పెన్నం, జొన్నల రొట్టె పెన్నం అది. ఇవన్నీ మసాలాలు మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవాలి. అందుకనేసి ఇక్కడ నేను ఫ్రై చేసేస్తున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేద్దాం. ఎక్కువగా ఏగితే కనుక చేదుదనం అనేది వస్తుందండి. అందుకనేసి ఎక్కువగా ఏపకుండా లైట్గా వేపేసి తీద్దాము. చూడండి, చిట్టపట్ట అని ఎగురుతున్నాయి గసగసాలు. లైట్గా ఫ్రై చేసి ఇప్పుడు ఇంకా మనము వీటిని తీసేద్దాము. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక ప్లేట్ తీసుకొని తీసేసానండి. ఇప్పుడు ఆనియన్ గుడక నేను ఇక్కడ ప్యాన్ పైన వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని గుడక మనము ఫ్రై చేద్దాం. ఆనియన్ ముక్కలు మాత్రం చాలా స్మాల్గా కటింగ్ చేయండి, పొడుగా. ఫ్రై చేసేటప్పుడు ఫాస్ట్గా పని అవుతుందన్నమాట. ఈ ఉడక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసి తీసేసానండి. మసాలాలు ఇప్పుడు మనం ఫ్రై చేసాం కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ మసాలాలు వేసి కొబ్బరి, ఎండి కొబ్బరి, వేయించిన శనగపప్పు, ఉల్లిపాయలు, టమోటాస్, చింతపండు రసం ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేగిన తర్వాత దాంట్లో నేను మిర్చిను, ఆనియన్ ముక్కలు కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తున్నాను. అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి, మంచి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు ఇందులోనే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ యాడ్ చేశాను. కొద్దిగా మన పులుసుకి ఎంత కావాలనో వాటర్, ఆ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు మనం పసుపు అనేది వేసేస్తున్నామండి, కారం పొడి, సాల్ట్, చిన్నగా తరిగి పెట్టుకుంటున్నానండి కొత్తిమీర. ఇప్పుడు మరిగే ముందే మనం కొద్దిగా ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఒక మూత మూసి వదిలేద్దాము. అటుపక్క మనకు పులుసు మరుగుయేలోపు మనం ఇక్కడ గుడ్లు అనేటివి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న కటింగ్ చేసి పెట్టుకుందాము. ఈ చిన్న కటింగ్ చేసుకుంటే కనుక మనకు ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి ఇంకా పులుసు రెడీ అవుతుందండి. మనకు ఇంకా రాలేదు, పొంగు రానికే మనకు రెడీగా ఉంది. కొన్ని క్షణాలలోనే మనకి మరిగేస్తుందండి పులుసు. ఇక్కడ గుమ్మలాడే పులుసు మనకు రెడీ అవుతుంది. ఇక్కడ నేను గుడ్లకైతే ఆల్రెడీగా నేను ఘాట్లు పెట్టేసానండి. ఘాట్లు ఎందుకంటే కనుక ఈ పులుసులోకి మనం ఘాట్లు పెట్టేస్తే ఇంకా కోడిగుడ్డు లోపలికి వెళ్ళేసి పులుసు అనేది, గుడ్డు అనేది కమ్మగా ఉంటుంది. ఉడికే పులుసులో ఇలాగ గుడ్లు అనేది నేను వదిలేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చే ఉంటుందండి. నచ్చినట్టుగా అయితే కనుక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఫుల్ సపోర్ట్, మీ సపోర్ట్ వల్లనే నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నానండి. మీరు మాత్రం నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. నా సబ్స్క్రైబర్లకు అందరికీ నేను థ్యాంక్స్ మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. నాకు మంచి సపోర్ట్ ఇచ్చేసి నాకు బాగా సబ్స్క్రైబ్ చేసేసి నాకు మంచి మోటివేషన్ కూడా ఇస్తున్నారు చాలామంది. నాకు ఏమైనా చిన్నవి తెలియకపోతే కనుక షాజిదా బుజ్జి అక్క, పైనుండి వచ్చేసి ఫాతిమా, మస్తాన్వి, రేష్మా, వీళ్ళందరూ నాకు, రేష్మా, షేక్ జరీనా, నసీమా, వీళ్ళందరూ చాలామంది పేర్లు ఇంకా గుర్తుకు రావడం లేదు. చెప్దాం అనుకుంటున్నాను కానీ కొన్ని పేర్లు అనేవి నేను మర్చిపోతున్నానండి. అక్కడక్కడ చూస్తున్నారు కదా, గుమ్మలాడే గుడ్ల పులుసు చాలా రెడీ అయిపోయిందండి. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు. ఒక్కసారి మీకు నచ్చినట్టుగా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చపాతీకి, రోటీకి, దేనితైనా కానీ సరే మనం తినేయచ్చు.